Good evening. Today, day 13, example 6. The angle of depression of the top and bottom of an 80 meters tall building from the top of a multi-stored building are 30 degrees and 45 degrees respectively. Find the height of the multi-stored building and the distance between the two buildings. So, ఏం తెలుసుమా ఇక్కడ ఇప్పుడు మనకు ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ బిల్డింగ్ నెక్స్ట్ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ ఎన్ని ఉన్నాయి బిల్డింగ్స్ 2 బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ రైట్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చూడండి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఓకే రైట్ నెక్స్ట్ ఇక్కడ ఏమేమి కనుక్కోవాలి మనంగా హైట్ కావాలి దేని హైట్ మల్టీ స్టోర్డ్ హైట్ నెక్స్ట్ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 బిల్డింగ్స్ ఆ బిల్డింగ్స్ హైట్ కూడా డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఏంటి ఇక్కడ చూడు ఇంకోసారి చెప్తా కోసం ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ అండ్ బాటమ్ ఆఫ్ an 8 meters tall building 8 meters tall building from the top of the multi-stored building are 30 degrees and 45 degrees respectively. Okay, so from 30 degrees ఇక్కడ టాప్ 30 degrees 45 degrees బాటమ్ ఓకే టాప్ వచ్చేసి 30 degrees బాటమ్ వచ్చేసి 45 degrees respectively. Find the height. Okay, what we have to find? They mentioned last sentence. Okay. Now, buildings are there. 2 buildings means one is small, another one is big. Okay, this is small and this is big. Now, which one is small? Which one is big? Means, see here. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి పై నుంచి కిందికి చూడాలి అంతేనా అంటే ఏంటి ఒకటి హైట్ ఎక్కువ ఉంటుంది ఇంకోటి హైట్ తక్కువ ఉంటుంది హైట్ ఎక్కువ ఉన్నది ఏంటి హైట్ తక్కువ ఉన్నది ఏంటి అది మనకు కావాలి చూద్దాం హైట్ ఎక్కువ ఉన్నది ఏంటి హైట్ తక్కువ ఉన్నది ఏంటి ఏమిటి చూడ ఒకసారి ఫ్రమ్ అనేది చూడు ఫ్రమ్ ద టాప్ అంటే ఏంటి ఫ్రమ్ ద టాప్ ఆఫ్ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ అంటే అది పెద్దగా ఉంటుంది ఎందుకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కాబట్టి ఓకేనా సో టాప్ ఇది ఏంటి బిల్డింగ్ ఇది మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ ఓకే రైట్ టాప్ నుంచి అంటే ఏంటి మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి చూస్తే ఎంతంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కదా అంటే ఏంటి సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఉంటుంది ఇది సో దిస్ ఈజ్ ద ఎంతమ్మా టాప్ అంటే 30 degrees వాట్ ఈస్ దట్ యాంగిల్ దిస్ ఈజ్ ద 30 degrees ఓకే రైట్ అంటే ఏంటి ఏం చేయాలి మనం ప్యారల్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి కదా సో దిస్ ఇస్ ద నెక్స్ట్ ఇంకోటి ఏంటి మనకు ఇంకోటి ఏముంది ఇక్కడ బాటమ్ ఆఫ్ అండ్ 8 meters టాల్ బిల్డింగ్ ఓకే బాటమ్ ఎక్కడ నుంచి సేమ్ ఇక్కడ నుంచి చూసేది సో ఇక్కడ నుంచి చూసినప్పుడు యాంగిల్ ఎంత ఉంటుంది ఇది 45 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే 45 degrees అంటే దిస్ ఈజ్ ద 45 degrees సో దిస్ ఈజ్ ద 30 degrees అది చెప్పుకున్నాం కదా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రొడక్షన్లో ఓకేనా ఒకవేళ అది చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూడండి రైట్ నెక్స్ట్ ఇంకేం కావాలి మనకి ఇక్కడ ఇంకేం ఇచ్చాడు ఇందులో గివెన్ 8 meters టాల్ బిల్డింగ్ అంటే సో దిస్ ఈజ్ వాట్ ఈస్ దిస్ హైట్ ఈజ్ 8 meters బిల్డింగ్ హైట్ అంటే 8 meters రైట్ ఇఫ్ దిస్ ఈజ్ 8 means దిస్ ఈజ్ ఆల్సో 8 కదా సో మనకి ఇది తెలియదు సో ఇది తెలియదు కాబట్టి సో దిస్ ఈజ్ హెచ్ అనుకోండి హైట్ ఆఫ్ ద ఏం కావాలి మనకు
మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ అంటే ఈ హైట్ కావాలి. సో ఇది తెలుసు కాబట్టి టోటల్ హైట్ ఏమొస్తుంది దీనికి, టోటల్ హైట్ ఏమిటి హెచ్ ప్లస్ 8 అంతే కదా. ఇక్కడ నుంచి హెచ్ ఇది 8 అంటే హెచ్ ప్లస్ 8. నెక్స్ట్ ఇంకేంటి ఇక్కడ మల్టీ అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్ టూ బిల్డింగ్స్ ఏంటి, దిస్ ఇస్ ద బిల్డింగ్ అండ్ దిస్ ఇస్ ద మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ అంటే ఏంటి ఇదే కదా డిస్టెన్స్. సో దిస్ ఇస్ ఎక్స్ అండ్ దిస్ ఇస్ ఆల్సో ఎక్స్, బోత్ ఆర్ ఈక్వల్. రైట్, డయాగ్రామ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో ఏమేమి ఉన్నాయి, గివెన్లో ఏమైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నాయన్నీ, ఇక్కడ అవే ఇక్కడ రాసేస్తారు. ఇప్పుడు గివెన్ ఏంటి గివెన్. సో ఏ బి సి డి ఈ. రైట్, ఏబి ఈజ్ ఏ బిల్డింగ్. ఏబి ఈజ్ ఏ బిల్డింగ్. ఇప్పుడు చూడు ఏబి ఈక్వల్స్ టు ఇంకోటి ఏంటి సిఈ ఈక్వల్స్ టు 8 meters అంటే మరి గివెన్ కదా 8 meters. రైట్, నెక్స్ట్ ఇంకేమిటి ఇచ్చాడా సిడి ఈజ్ ఏ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్. Multi-stored building. Okay. What is the distance? What is the height of that? DC equals to, so it means CD equals to DE plus EC. DE means H plus 8. This is the CD. H plus 8 meters. Okay. Right. ఇంకేమైనా ఇచ్చాడు మనకు బీసీ ఏంటి, బీసీ ఈజ్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ టూ బిల్డింగ్స్. డిస్టెన్స్ బిట్వీన్ టూ బిల్డింగ్స్ ఏంటి బీసీ. సో బీసీ ఈక్వల్స్ టు ఏఈ, ఏఈ ఈక్వల్స్ టు ఎక్స్ మీటర్స్. ఇది ఏముంటే అవన్నీ రాస్తాం. ఈ యాంగిల్స్ రాసేద్దాం. ఇప్పుడు చూడండి యాంగిల్ డిఏఈ ఈక్వల్స్ టు 30 degrees. నెక్స్ట్ డిబిసి యాంగిల్ డిబిసి ఈక్వల్స్ టు 45 degrees. 2 right angles కదా, డిఏఈ అనేది ఒకటి, డిబిసి అనేది 2 right angles. రైట్, ఇంకేంటి రైట్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి, డిఏఈ అండ్ డిబిసి ఆర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఓకే. రైట్, ఇప్పుడు 2 right angles ఉన్నాయి కాబట్టి దీన్ని డివైడ్ చేసుకుంటా ఇట్లా నేను. అంటే ఏంటి ఇన్ ట్రయాంగిల్ ఏంటమ్మా డిఏఈ ఒకటి, నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏంటి డిబిసి ఒకటి, డిబిసి దిస్ ఇస్ ద అనదర్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ డిఏఈ యాంగిల్ ఏంటిది ఇక్కడ 30 degrees కదా. సో ఇక్కడ ఎక్స్కి ఇక్కడ ఉన్న రిలేషన్ అంటే ఏంటి ఈ ఆపోజిట్. సో దిస్ ఇస్ ద ఇది ఏమవుతుంది ఆపోజిట్ అవుతుంది అంతే కదా, హెచ్ అనేది ఆపోజిట్ అవుతుంది. ఏం తీసుకొచ్చామంటే దీనికి కూడా రిలేషన్ ఏంటి ఆపోజిట్కి అడ్జసెంట్కి ఉన్న రిలేషన్ ట్యాన్. సో tan 30 ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే డిఈ బై ఏఈ, tan 30 వాల్యూ 1/√3 ఈక్వల్స్ టు డిఈ మీన్స్ హెచ్ బై ఏఈ మీన్స్ ఎక్స్, క్రాస్ మల్టిప్లై హెచ్ ఇంటూ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ ఈక్వల్స్ టు √3 into h, √3 h. So this is
equation 1. This is the equation 1. Next one in triangle DBC. DBC. This is the right angle triangle. DBC. So ఇక్కడ ఏంటి ఇక్కడ degrees, what is the angle? 45 degrees. So what is the relation between adjacent and opposite? Tan only, right? So tan 45 degrees equals to tan 45 equals to ఏంటమ్మా ఆపోజిట్ డిసి అంటే సిడి బై అడ్జసెంట్ ఏంటి బీసీ, సిడి బై బీసీ, సిడి బై బీసీ. tan 45 వాల్యూ 1 ఈక్వల్స్ టు వాట్ ఈస్ సిడి వాల్యూ? సిడి ఈస్ సిడి హెచ్ ప్లస్ ఎక్స్, హెచ్ ప్లస్ 8 సారీ ఎక్స్, హెచ్ ప్లస్ 8 by what is BC? BC is x, cross multiply 1 into x, x equals to h plus 8, h plus 8. So this is equation 2. ఏం చేయాలి ఇప్పుడు? equation 1 equals to 2 కదా. From equation 1 and 2, equation 1 equals to equation 2. What is equation 1? root 3h equals to root 3h equals to h plus 8, h plus 8. This is the equation 2. Both are equal. So this h comes this side. Root 3h minus h equals to 8. So h is common. H is common. Root 3 minus 1. Here is root 3, here minus 1 equals to 8. Then what is h value? What is h value? H equals to 8. Root 3 minus 1 denominator into is there. So go to RHS side, it will be divided. So root 3 minus 1. H equals to 8 by root 3 minus 1. If you want to keep it, okay, no problem. But rationalize it. Rationalize it. So how to rationalize? We are doing the rationalization of denominator. So root 3 plus 1 by root 3 plus 1. Multiply 8 into root 3 plus 1. 8 into root 3 plus 1 by a minus b into a plus b. A square minus b square. A square అంటే ఏంటి? root 3 whole square minus 1 square, that equals to 8 into root 3 plus 1 by 3 minus 1, that equals to 8 into root 3 plus 1 by 2, 2 1s 2 4s, that equals to 4 into root 3 plus 1 meters. What is this? This is the height. What is the height? Next ఏం చేయాలి ఇప్పుడు? ఈ హెచ్ వాల్యూని, హెచ్ అంటే ఏంటి? హైట్ కదా. హైట్ ఇంకా రాలేదు. హెచ్ ప్లస్ 8 అంటే ఏమవుతుంది? అప్పుడు హైట్ అవుతుంది. ఓకే రైట్. హైట్ ఆఫ్ ద మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ సిడి ఈక్వల్స్ టు, మనకి సిడి అనేది కావాల్సింది. సిడి ఈక్వల్స్ టు ఏమొచ్చినప్పుడు? సిడి ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ 8. సిడి ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ 8. ఇప్పుడు చూద్దాం. హెచ్ అంటే ఏంటి? 4 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 ప్లస్ 8. ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు మనం? దీన్ని కామన్ చేసేద్దామా? ఇక్కడ కామన్ తీస్తే ఏమొస్తుంది? 4 ఈజ్ కామన్. రూట్ 3 ప్లస్ 1 ఇక్కడ ఏంటి? ప్లస్ 2 ఉంటుంది. దట్ ఈక్వల్స్ టు 4 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 ప్లస్ 2 అంటే 3 అవుతుంది. సో దిస్ ఈస్ ద సిడి. సిడి అంటే ఏంటి? హైట్ ఆఫ్ ద మల్టీ స్టోర్డ్ బిల్డింగ్. హైట్ ఆఫ్ ద మల్టీ స్టోర్డ్ బిల్డింగ్. మనకేం కావాలి? ఇంకా ఎక్స్ కావాలి. ఓకే రైట్. ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తానేది ఏమొస్తుంది? సిడి వాల్యూ పుట్ ఇన్ ఈక్వేషన్ 1 అంటే ఐ మీన్ హెచ్ కదా. సో హెచ్ వాల్యూ హెచ్ ఈక్వల్స్ టు 4 ఇంటూ రూట్ 3 ప్లస్ 1 పుట్ ఇన్ ఈక్వేషన్ 1. హెచ్ ఈక్వల్స్ టు 4 into root 3 plus 1 put in equation 1. ఏమొస్తున్నాం అప్పుడు? x ఈక్వల్స్ టు రూట్ 3 ఇంటూ
4 root 3 into 4 into root 3 plus 1. Root 3 to multiply it. So 4 into root 3 into root 3, 3 plus root 3 into 1, root 3. This is the x. X equals to 4 into root 3 plus 1. Okay, no? That is CD. CD and h, h equals to 4 into root 3 plus 3. Okay, this is the distance between two buildings and the height of the multi-stored building. Okay, na? Right.